సార్ హిందువులు దీపావళి చేసుకోవద్దు, సౌండ్ పొల్యూషన్, తర్వాత చచ్చిపోతారు, వాతావరణం పొల్యూషన్. అదే జనవరి 1 రోజున ఏమన్నా చేయొచ్చు. అదే సార్ మసీదుల ముందుకు వస్తుంటేనేమో మనం బాజాలు ఆపేసేసి మసీదుకి గులాం కొట్టేసి సలాం కొట్టి గులాంలు అయ్యి ప్రభుత్వాలు గులాంలు అయితే మనం సలాంలు కొట్టి పోవాలి. అదే హిందుత్వానికి అడ్డం వస్తే మాత్రము ఇదే చట్టాలు హిందువుని అరెస్ట్ చేస్తాయి. ఏం కర్మ పట్టింది సార్ ఈ భారతదేశానికి? భరతుడు ఏలినటువంటి రాజ్యం, వేదాలు పుట్టినటువంటి దేశానికి మనం కాపాడుకోవడానికి అరెస్ట్ అవ్వాల్సి ఉన్నటువంటి అవసరం ఉంది. సార్ నేను TV5 లో చేశానండి. TV5 క్రైమ్ రిపోర్టర్. ఫస్ట్ ఇంకా దీనికంటే జెమినీ ఎప్పుడు 95 నుంచి జెమినీలో చేశాను, తర్వాత ఈనాడు చేశాను, తర్వాత క్రైమ్ టుడే మ్యాగజైన్ చేశాను, తర్వాత TV5 చేశాను. TV5 తర్వాత ఫ్రీలాన్సర్ జర్నలిస్ట్ గా చేశాను. అలాగే మన చంద్రబాబు నాయుడు గారికి పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్ 17 వరకు, తర్వాత 2017 నుంచి 19 వరకు అగ్రికల్చర్ మినిస్ట్రీ గవర్నమెంట్ ఢిల్లీ అడ్వైజరీ కమిటీ మెంబర్ గా, అఫీషియల్ లాంగ్వేజ్ అడ్వైజరీ కమిటీగా యాజ్ ఎ మెంబర్ 3 years ఢిల్లీ. సార్ ఆయన రాధా మోహన్ దాస్ మినిస్ట్రీ, రాధా మోహన్ దాస్ అగ్రికల్చర్ మినిస్ట్రీ. ఆ తర్వాత ఇక నేను మీరు ఎడగొట్టిన నాకు కొన్ని మంటలు వేల ఎందుకంటే చాలా ఇంట్లో కూర్చుంటే అయిపోయింది. ఇప్పుడు నేను ఫ్యామిలీ కౌన్సిలర్ గా ఇది చేస్తున్నాను సార్. అండ్ అగైన్ రాధా మనోహర్ దాస్ లేదు నాకు అది ఐడియా లేదు సార్. ఆయన చేస్తాం ఇంకేం బెటర్ గారు యోయో ఆయన కూడా నేను సార్ నేను చూసుకుంటాను సార్. ఆ సోదరులు ఆ పిల్ల నా పిల్ల నేను ఏం చెప్తున్నాను సార్. మేము మరీ అంత దుర్మార్గం అయితే కాదు. దుర్మార్గం హిందుత్వం మీదకి వస్తేనే సార్. లేదు సార్, గౌరవించుకోవడం నా కర్తవ్యం. సార్ అదే కనుక చేస్తే ఇంకా దెబ్బకొట్టినట్టు అవుతుందని మీ దయాన్ని చెప్పండి, రెచ్చగొట్టినట్టు అవుతుందని చెప్పండి. ఒకటేసారి సావు ఎప్పుడైనా వస్తుంది సార్, కానీ మంచి పని చేసేసి వస్తాం అంతే. శోభన్ గారా, శ్రేయ గారేనా? ఈయన ఇంత ఒక